అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఆదివారం ద్వాదశి శ్రవణ నక్షత్రం. ఈరోజు దగ్ధయోగం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ఇంకొక విశేషమైనటువంటి రోజు. ఈరోజు వామన జయంతి. అయితే ముందుగా మొదటి యోగక్షేమం. ఈరోజు దగ్ధయోగం, పైగా వామన జయంతి కూడా కదా. అయితే ఈరోజు చాలానే పూజలున్నాయి. ఈరోజు విశేషంగా ఇంట్లో అష్టదళ పద్మం వేసి, అంటే 8 దళాల ముగ్గు వేసి, దాని మధ్యలో మట్టి ప్రమిద పెట్టి 2 ఒత్తులు వేసి ఒకే జ్యోతిగా వెలిగించి ఆ దీపాన్ని పూజించాలి. ఇలా యథాశక్తి పూజించి మీ సంకల్పం చెప్పుకున్నట్లయితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక గ్రహణం రాబోతుంది. అయితే ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు రష్యా, అట్లాంటా ఇటువంటి చోట మాత్రమే గ్రహణం కనబడుతుందట. అక్కడ మాత్రమే దాని ప్రభావం ఉంటుంది. అక్కడ రాజకీయంలో కానీ, ఇంకా సినీ పరిశ్రమ రంగాలలో కావచ్చు, భారీ వ్యత్యాసాలు కనిపిస్తాయట. మరియు ఉద్యోగాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయట. ఎన్నో మంచివి జరుగుతాయి. అలాగే భూకంపాలు, సునామీలు ఇటువంటివి గ్రహణ సమయంలో జరుగుతాయట. సూర్యుడు మరియు భూమి మధ్యలో చంద్రుడు వస్తే అది సూర్యగ్రహణం అవుతుంది. భూమి మరియు చంద్రుడి మధ్యలో సూర్యుడు వస్తే అది చంద్రగ్రహణం అవుతుంది. అయితే ఎక్కడైతే మనకి చంద్రగ్రహణం కనబడుతుందో వాళ్ళు మాత్రమే ఆ నియమాలు ఆచరించాలి. మనకి భారతదేశంలో ఏ ప్రాంతంలోనూ గ్రహణం కనబడదు కాబట్టి ఆచరించవలసిన అవసరం అయితే లేదు. ఇంకా సూర్యగ్రహణం కూడా ఉంటుంది. అది కూడా ఆచరించవలసిన అవసరం లేదు. బ్రహ్మాండంలో 24 చంద్రులు ఉంటారట. అలాగే ద్వాదశాదిత్యులు ఉంటారట. కానీ మన కంటికి కనబడుతుంది ఒకే సూర్యుడు. దాని వెనుక 11 సూర్యులు ఉంటారట. ఇలా అందరికీ తెలియని విషయాలనేవి చాలానే ఉన్నాయి. ఇంకా తెలుసుకోవాల్సిన జ్ఞానం అయితే చాలా ఉంది. కాబట్టి జ్ఞానం వైపు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఇక సాయంత్రం మహాప్రదోషం ఉంటుంది. ప్రదోషం అంటే త్రయోదశి గడియలు ఉన్నాయి. అందువల్ల ప్రదోషం ఈరోజే ఆచరిస్తారు. కాబట్టి ఈరోజు సాయంత్రం శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేసి, బిల్వదళాలతో అర్చించి, శివ దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఇలా చేయడం వలన దారిద్ర్యం దూరం అవుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అన్నింట విజయం చేకూరుతుంది. ఇక రెండవ యోగక్షేమం దివ్య పూజ. రేపు ఉదయం కూడా త్రయోదశి గడియలు ఉంటాయి. అంటే సోమవారం సాయంత్రం వరకు కూడా త్రయోదశి గడియలు అనేవి ఉంటాయి. అయితే రేపు ఉదయంలోపు ఒక తామరాకును కానీ, లేదా మోదకాకును కానీ, లేదా వేడి ఆకును కానీ తెచ్చుకొని దానిపై పుట్టమట్టి వేసి, అందులో కొంచెం పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, గంధం వేసి చిన్న శివలింగంగా తయారు చేయాలి. ఆ శివలింగాన్ని అదే ఆకుపై పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించాలి. బిల్వదళాలు మరియు పారిజాత పుష్పాలతో అర్చించి యథాశక్తి ధ్యానం చేసి శివ తాండవ స్తోత్రాన్ని కానీ, శివ పంచాక్షరి మంత్రాన్ని కానీ పారాయణ చేసుకుని, తెల్లని బియ్యాన్ని కొంచెం తడిచేసి చేతిలో పట్టుకొని మీ సంకల్పాన్ని తలుచుకొని ఆ బియ్యాన్ని స్వామివారికి సమర్పించాలి. ఇలా చేయడం వలన ఖచ్చితంగా పరమేశ్వరుడి అనుగ్రహంతో మీ సంకల్పం నెరవేరుతుంది. తప్పక ఆచరించండి. ఇక మూడవ యోగక్షేమం. ఇక ఈరోజు సాయంత్రం మహావిష్ణువు జన్మించిన రోజు కాబట్టి అందరూ కూడా మన కుటుంబం బాగుండాలని, అన్నింటిలో పేరు ప్రతిష్టలు రావాలని ఈరోజు సాయంత్రం మహావిష్ణువుకి తులసి అర్చన చేసి, బెల్లంతో తయారు చేసిన నైవేద్యం సమర్పించి, వామన జన్మావతార కథను పారాయణ చేసుకోవడం వలన మంచి యోగం సిద్ధిస్తుంది. తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.